హాయ్ మామాస్, నమస్తే. సిస్టర్స్ నమస్తే. మీకు కూడా గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ లవ్లీ మార్నింగ్. ఏంటంటే, నా నడుము దగ్గర నుంచి అలా ఆహ్, ఎందుకు ఇబ్బందిగా ఉంటదంటే, అది ఆటోమేటిక్‌గా లావ్ అయిపోయిద్ది. ఎందుకంటే, థైస్ పొజిషన్ నాకు ఒక ఆహ్, దొంగ దెబ్బ తీశారయ్యా. మా మమ్మీ, మా డ్యాడీని చంపేయబోతుంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌ని నేను డ్యాడీని తల మీద కొట్టాడు. పెద్దగా ఉంది. 2 చేతులు చాపితే ఇలా చాపితే ఎంత పెద్దగా ఉంటదో అంత మొద్దు. ఎంతలా ఉంది. చానా లావుంది. దాన్ని తీసుకొని వాడప్పటికే డ్రగ్స్ తీసుకుంటాడంట. వాడితో కొట్టిచ్చారు. మా నాన్నకి తల మధ్యలో కొట్టేవాడికే 28 కుట్లు పడినియి మా నాన్నకి. పగిలిపోయింది. మా డ్యాడీని ఆహ్, పడిపోయారు, రక్తం గారుతుందని మా డ్యాడీని లేపేపాటికి నాకిక్కడ చూడండి. ఇదిగో ఈ మచ్చ కనపడుతుందా? ఆ మచ్చ వాడు కొట్టింది చెయ్య సరిగా ఇదవ్వదు. ఆహ్, వాడు కొట్టింది చెయ్య మాత్రం. మా డ్యాడీని కొట్టి డ్యాడీ పడిపోయారు. అక్క అవతల సైడ్ ఉంది. రైట్ సైడ్. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నాను. నేను దొరికిపోయాను. నేను చూసుకోలేదు బ్యాక్ టైమ్. ఆ! వాడిని గనక చూస్తే వాడినక్కడే చిన్నదాన్నో, పొన్నదాన్నో వాడు మెడకాయంతా విరగ్గొట్టేసేదాన్ని నేనే. నేను బ్యాక్ సైడ్ చూడలేదు. ఏంటి డ్యాడీ పడిపోయారని వెళ్ళి చూసేపాటికే డ్యాడీకి రక్తం కారుతుంది. మా నాన్నగారు అడుగుతుంటే మా అమ్మగారిని ఎందుకు తిట్టావంటే డ్యాడీని కొట్టి పడేశారు. ఆ టైంలో నాకయింది ఫ్రాక్చర్. నాకుంటాయి 15-19 సంవత్సరాల దాకుంటాయి నాకు. ఆ టైంలో అప్పుడు కొట్టిన దెబ్బ సిగ్గేసి డాక్టర్స్‌కి చూపియలేదప్పుడు నేను. బ్యాక్ స్పైనల్ కార్డ్ అంటారు. అదే మెయిన్ కదా! హ్యూమన్‌కి. నేను చూపియలేదనమాట సిగ్గేసి. అది ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. నా థైస్ లావయిపోవడానికి కారణం ఆటోమేటిక్‌గా అదే కారణం సగం. హ్మ్. పిల్లలు పుట్టి కడుపు ఎలా ఇదైందో డాక్టర్స్ మధ్య, వాడేమో పెళ్లి గాకముందు వాడు. అలా నా ట్రావెల్ అనేది అలా అయింది. పట్టించుకుంటే కొద్దిగా రఫ్ ట్రావెల్లే. అప్పటికే అమ్మవారి గుడుంది. వాడి ఫ్యామిలీ చెల్లా చెదరం అయిపోయింది. చెల్లా చెదరం. ఇప్పుడు కళ్ళు కనపడట్లేదు వాడికి. ఆ! కళ్ళజోడు లేనిదే ఎళ్ళడు. మా అమ్మ ట్రాన్స్‌ఫార్మర్ మీద కాలిపోయాడు వాడు. వాడిని కాపాడింది మా అమ్మ.